హాయ్. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటప్పుడు ఫెయిట్ లైన్ అనేది ఒకటి వస్తుంది. అది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది నెగెటివ్‌గా తీసుకోవాలా? పాజిటివ్‌గా తీసుకోవాలా? పింక్ లైన్ అనేది వస్తుంది. ఏంటి అనేది చాలామందైతే డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆ వీడియో కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. చాలా రోజులయింది. బట్ లైవ్‌గా మీకైతే ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. మీకు లైవ్‌గా చూపించడం వల్ల ఒక అవగాహన అనేది వస్తుంది. మీరు ప్రెగ్నెన్సీ ఒకవేళ పీసీఓడీ ఉన్నవారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటప్పుడు ఇలా ఫాల్స్ రిజల్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో మీకు అందుకే లైవ్‌లో చూపిస్తున్నాను. అసలు లైట్ పింక్ లైన్ అనేది వస్తుందా రాదా? ఒక లైట్ పింక్ లైన్ వస్తే అది ప్రెగ్నెన్సీగా తీసుకోవాలా లేదా? మీకు ఇప్పుడు నేను లైవ్‌లో టెస్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్లీ మార్నింగ్ మనం లేచిన తర్వాత ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అని అడిగితే ఇస్తారు. అది తీసుకొచ్చిన తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ మన ఫస్ట్ యూరిన్ పాస్ చేయక ముందు మన యూరిన్ ఒక కప్ తో యూరిన్ తీసుకొని అందులో మనకి డ్రాపర్ అయితే ఉంటుంది. ఆ డ్రాపర్ తో ఇలా ఒక 2-3 డ్రాప్స్ అనేది మనం ఇలా అందులో వేసినట్లయితే ఒక 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ కు మనకి రిజల్ట్ అనేది వెంటనే తెలిసిపోతుంది. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనకైతే యూరిన్ పాస్ అవుతుంది. అక్కడ సి అని అయితే ఉంటది. సి అంటే సి ఒక్కటే వచ్చినట్లయితే మనకి నెగిటివ్, టీ కూడా మనకు వచ్చినట్లయితే పాజిటివ్. సో 2 లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్, 1 లైన్ వస్తే నెగిటివ్. చూడండి, ఇక్కడ 1 లైన్ అయితే వచ్చింది. కొద్దిసేపటి తర్వాత చూడండి, ఇక్కడ మనకి లైట్ పింక్ కలర్ లో ఒక లైన్ అయితే కనిపిస్తుంది. చూసారా? ఇది చూసి చాలా మంది అయితే పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనుకుంటారు. ఈ లైట్ పింక్ కలర్ రావడానికి అలాగే నెగిటివ్ టెస్ట్ రావడానికి తేడా ఏంటంటే ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ తర్వాత వచ్చేస్తే అది ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఎర్లీ స్టేజెస్ లో చెక్ చేసుకున్న వాళ్ళకి అలా వస్తుంది. బట్ ఒక 1 అవర్ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, కిట్ లోపల ఇలాంటి చేంజెస్ వచ్చేసి ఒక లైట్ లైన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో 1 అవర్ తర్వాత ఫామ్ అయ్యే లైనే ఫెయిట్ లైన్ అంటారు. చూడండి, ఇది వెంటనే చేసుకునేది, ఈ బిఫోర్ చూపించింది 1 అవర్ తర్వాత. చూడండి, వెంటనే చేసుకున్న దాంట్లో అస్సలు లైన్ ఫామ్ అవ్వలేదు. ఫాల్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఫాల్స్ రిజల్ట్ అనేది వస్తుంది. సో మనం వెంటనే టెస్ట్ చేసుకున్న వెంటనే వచ్చిన రిజల్ట్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 3 కిట్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇది మా బాబుది బొడ్డు పేగు ఉంటుంది కదా, అప్పుడుది. ఇప్పటికీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీది, నా సెకండ్ ప్రెగ్నెన్సీ కిట్లు అయితే నేను ఇంకా దాచాను, చూపిస్తాను. ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీది, స్టార్టింగ్లో ఉన్నది. 4 ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది, ఇంకా అలానే దాచాను. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇది ఒక 1 ఇయర్ అవుతుంది, ఇది అలానే దాచాను. చూడండి, దానికి దీనికి వేరియేషన్ ఆల్మోస్ట్ 3 పక్కన పెట్టి చూస్తే చూడండి, లైట్ పింక్ కలర్ లైన్ లాగా ఆల్మోస్ట్ పాజిటివ్ రిజల్ట్ లాగా అయితే చూపిస్తుంది. బట్ ఇది ఫాల్స్ రిజల్ట్స్ అనమాట. సో ఇది ఒక 1 అవర్ తర్వాత ఫామ్ అయిన లైన్, ఇది వెంటనే ఫామ్ అయిన లైన్స్. కాబట్టి ఇవి నేను చాలా లేట్గానే చెక్ చేసుకున్నానండి, అందుకనే బాగా డార్క్గా వచ్చేసాయి. ఈ ఫస్ట్ది అయితే 1 మంత్ 20 డేస్ అవుతుంది, సెకండ్ టైం అయితే 1 మంత్ 10 డేస్ అయితే 1 మంత్ 10 డేస్ తర్వాత అయితే చెక్ చేసుకున్నాను. చూడండి, సో చూసారు కదా ఈ మూడింటి వేరియేషన్. దీన్ని బట్టి మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా టెస్ట్ చేసుకోండి. మీకు ఇప్పుడైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా మీరు టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు వెంటనే కనుక లైన్ అనేది ఫామ్ అయితే లైట్గా మేబీ అది పాజిటివ్ రిజల్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు ఎర్లీగా చెక్ చేసుకోవడం వల్ల ఆ లైన్ అయితే ఫామ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒక 1 అవర్ తర్వాత, ఒక 30 మినిట్స్ తర్వాత ఫామ్ అయ్యే లైన్ అయితే మాత్రం మీరు అది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవద్దు. అది నెగిటివ్ రిజల్ట్ కానీ మీరు కన్సిడర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తొందరగానే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి డైట్తో మంచి హెల్తీ ఫుడ్ తింటే న్యాచురల్గా 2 మంత్స్లోనే కన్సీవ్ అయిపోవచ్చు. నాకు పిసిఓడి ఉంది, నేను కన్సీవ్ అవ్వాలని మాత్రం అస్సలు నెగిటివ్ థాట్లో ఉండొద్దు. అలాగే ఇలాంటి ఫెయిట్ లైన్స్ వచ్చినప్పుడు కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి అస్సలు కంగారు పడద్దు. హాస్పిటల్కి వాటికి వెళ్ళిపోయి అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేయొద్దు. మీకు నిజంగా అంతగా డౌట్ ఉన్నట్లయితే ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 డేస్ తర్వాత కానీ ఒక 10 డేస్ తర్వాత కానీ మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకోండి. అప్పుడు కనుక మీకు ఒకవేళ పాజిటివ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. అప్పుడు కూడా నెగిటివ్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ మీ ప్రయత్నం అయితే ఆపొద్దు. యాజ్ యూజువల్ మళ్ళీ హెల్తీ ఫుడ్ తినడం, మళ్ళీ డైట్ చేయడం, మళ్ళీ మన లైఫ్ స్టైల్ని మళ్ళీ మన కంట్రోల్లో పెట్టుకోవడం. మనం మంచి చేస్తే ఊరికే పోదు అంటారు కదా పెద్దలు. మనం ఏం చేసినా మన మంచి ఎప్పటికైనా మనకి ఎలా అయితే తిరిగి వస్తుందో, మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత అయినా సరే మనకు అలాగే ఎగ్స్ బాగా గ్రో అవుతాయి. మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నెలే కన్సీవ్ అవ్వాలి అంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్.
కొద్దిగా పేషెన్స్తో ట్రై చేయండి, డెఫినెట్గా కన్సీవ్ అవుతారు. నేను 2 టైమ్స్ అయితే అలానే చేసి ఓపిక్గా నేనైతే కన్సీవ్ అయ్యాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. బాయ్ బాయ్.